ఆమె ఆస్ట్రేలియాలో ఒక రచయిత్రి. టీవీ షోస్కి వాటికి చిన్న చితక ఆర్టికల్స్ రాసే ఒక సాదా సీదా ఫీచర్స్ రైటర్. ఆమె తన 55వ ఏట ఒక పుస్తకం రచించారు. ఆ పుస్తకం ఒక సంచలనమైంది, ఒక ప్రభంజనమైంది. విడుదలైన ఒక ఏడాదిలో 19 కోట్ల కాపీలు అమ్ముడయ్యాయి. 40 భాషల్లోకి ట్రాన్స్లేట్ అయింది ఆ పుస్తకం. ఆ పుస్తకాన్ని ఒక సినిమాగా తీయడం ద్వారా, ఫీచర్స్ ఫిల్మ్గా తీయడం ద్వారా దాదాపు 20 లక్షల డివిడీలు అమ్ముడయ్యాయి. 300 కోట్ల డాలర్లకు పైగా ఒక రెమ్యునరేషన్ వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రపంచ పబ్లిషింగ్ చరిత్రలో ఆమె రచించిన ఆ పుస్తకం ఒక కుదుపు. లక్షలాది మంది జీవితాలకు అది ఒక మలుపు. ఆమె జీవితంలో మాత్రం ఆ పుస్తకం అసలు సిసలు గెలుపు. ఎవరా రచయిత్ర, ఏంటా ఆ పుస్తకం, అసలు ఆ రహస్యమేంటి తెలుసుకుందాం ఇవాల్టి ఫేస్ ద బుక్లో. రహస్యం, అదే ఈ పుస్తకం పేరు. రచించిన రచయిత్రి రోండా బర్న్, ఆస్ట్రేలియన్ రైటర్. ప్రపంచవ్యాప్తంగా అనేకమైన పుస్తకాలలో ఎవరూ సాధించని ఒక విజయాన్ని మాత్రం ఖచ్చితంగా ఈమె సాధించారని చెప్పవచ్చు. కాస్త అటు ఇటుగా 2005 ఆ ప్రాంతంలో రోండా బర్న్ వివిధ కారణాల వల్ల తన ఆస్తి కోల్పోయింది. అంత మాత్రమే కాదు, జీవితం కుప్పకూలిపోయినట్లయింది. నాన్న చనిపోయాడు, నా అన్నవాళ్ళందరూ దూరమయ్యారు, పాత మిత్రులందరూనేమో కొత్త శత్రువులయ్యారు, ఉన్న మానవ సంబంధాలన్నీ తెగిపోవడం మొదలుపెట్టాయి. ఒక్కొక్కరు జీవితం నుంచి దూరం అవ్వడం మొదలుపెట్టారు. ఆమె లావ్ అవ్వడం మొదలుపెట్టింది, ఆరోగ్యం సన్నగిలడం మొదలుపెట్టింది, ఆస్తులు పోవడం మొదలుపెట్టాయి. ఒక్క మాట చెప్పాలి అంటే చుట్టూ చీకటి అలముకుంది. అలాంటి రోజుల్లో ఆమె రోండా బర్న్ యొక్క పెద్ద కూతురు హేలీ, ఆమె అమ్మ ఈ పుస్తకం చదువు అని ఒక పుస్తకాన్ని ఇచ్చింది. ఆ పుస్తకంలో ఏముందంటే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ మొదలుకొని బీథోవెన్ లాంటి సంగీతకారులు, జాన్ కీట్స్ లాంటి కవులు, న్యూటన్, థామస్ ఆల్వా ఎడిసన్ లాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తల యొక్క జీవితాలకు సంబంధించిన చిన్న చిన్న ఘట్టాలు అందులో ఉన్నాయి. రోండా బర్న్ ఆ పుస్తకం చదువుతున్నప్పుడు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతమైన అభివృద్ధి సాధించిన, ప్రగతి సాధించిన, మహోన్నతమైన జీవితాన్ని సాధించిన, ఆనందం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, కీర్తి కావచ్చు, డబ్బులు కావచ్చు, మరొకటి కావచ్చు, జీవితంలో అనుకున్నది సాధించిన వాళ్ళ యొక్క జీవిత రహస్యాలను పట్టుకోవడం మొదలుపెట్టింది. అరే బాబా, తమ జీవితంలో అన్నీ కోల్పోయాము అనుకున్న వాళ్ళు తిరిగి జీవితాన్ని జీరో నుంచి స్టార్ట్ చేశారా, నేను కూడా స్టార్ట్ చేయొచ్చన్నమాట అని ఆమె అనుకుని మాత్రమే ఊరుకోకుండా ఒక పుస్తకంగా రాస్తే బాగుంటుంది అనిపించింది. తన కాలంలో అమెరికా కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, లేకపోతే కనుక ఇంగ్లాండ్ కావచ్చు, వివిధ దేశాల్లో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళ, అప్పటికి తన సమకాలీనంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరినీ కలిసి, వాళ్ళలో రచయితలు ఉన్నారు, సృష్టికర్తలు, క్రియేటివ్ పర్సనాలిటీస్ ఉన్నారు, అన్నిటికన్నా మించి తత్వవేత్తలు ఉన్నారు, గురువులు ఉన్నారు. వాళ్ళందరినీ కలిసి వాళ్ళ జీవిత విశేషాలు తెలుసుకుని ఆ రహస్యాలను రంగరించి ఈ పుస్తకంగా రచిస్తే అదే రహస్యం, సీక్రెట్. దీని ఇంగ్లీష్ వెర్షన్ ఇలా ఉంటుంది, సీక్రెట్. దీని తెలుగు వెర్షన్ మనకు అవైలబుల్ ఉంది, ఏది కావాలంటే చదువుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజానికి ఈ పుస్తకంలో ఏం చెప్పుంటారు, పేరే రహస్యమట, అంటే ఏమీ చెప్పకూడదని. కానీ ఎన్నాళ్ళు మీకు, నాకు, మనకు తెలిసిన అనేకమైన సాధారణ విషయాల్ని, అత్యంత గోప్యంగా ఎంతవరకు మనం ఉంచేసిన విషయాలని, ఇంతేనా, ఇంత చిన్న విషయమా, దీని గురించి కూడా ఏం ఆలోచిస్తాం సార్ అనిపించే చిన్న విషయాల్ని దాని వెనకాల
అణువు ఎలాగైతే చిన్నగా కంటికి కనిపించనంతగా ఉంటుందో, కానీ దాంట్లో విస్ఫోటనం కలిగించే మహా విద్యుత్ శక్తిని అందించే శక్తి అందులో ఎలా ఉంటుందో, ఖచ్చితంగా అలా మానవుడికి సంబంధించిన ఒకానొక అంశంలో దాని వెనకాల తాలూకు విశేషాలు ఇవి, రహస్యాలు ఇవి అని చెప్పిన మహోన్నతమైన పుస్తకం ఖచ్చితంగా రొండా బర్న్ రచించిన ద సీక్రెట్ అనే పుస్తకం. 2 అంశాలు ప్రధానంగా చెప్తుంది ఈమె. 1 ఆలోచన, 2 ఆకర్షణ. థింకింగ్ అండ్ అట్రాక్షన్, ఈ 2 పదాలు చెప్పాలంటే మీరైనా నేనైనా ఎప్పుడైనా ఎక్కడైనా నిరంతరం ఆలోచిస్తూ ఉంటాం. 24 గంటలు ఆలోచిస్తూ ఉంటాం. అది ఆలోచన ఇక్కడ పుడుతుందా ఇక్కడ పుడుతుందో పక్కన పెడతాం, కానీ మన లోపల మాత్రం పుడుతుంది. విచిత్రం ఏంటంటే నిద్రపోయేటప్పుడు కూడా ఆలోచిస్తాం. ఎటొచ్చి రాత్రి పడుకునే ముందు మనం ఏవైతే ఆలోచిస్తూ 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 పడుకుంటామో ఆ ఆలోచనలే కంటిన్యూస్గా నిద్రలో జరుగుతాయి. మీకు నాకు తెలియకపోవచ్చు. అవే కలల్లోనో కలవరింతల్లోనో బయటపడుతూ ఉంటాయి. ఈ విషయాలు చెప్తుంది ఈమె. మీరు నేను ఆలోచిస్తాం కదా, థింకింగ్. ఈ థింకింగ్ మీద కాస్త దృష్టి పెట్టండి. దాని వెనకాల ఒక రహస్యం ఉంది, అది పట్టుకోండి. నేను పట్టుకున్నాను, మీకు చెప్తున్నాను, ఆస్వాదించండి అంటుంది ఈమె. ఒక పెయింటర్ పెయింటింగ్ వెయ్యాలంటే ముందు ఆలోచిస్తాడు. ఆ పెయింటింగ్ ముందు ఎక్కడ పుడుతుంది అంటే తన మనసులో పుడుతుంది. ఒక సంగీతకారుడు మనకు ఒక అద్భుతమైన సంగీతాన్ని అందించాలంటే ముందు తన మనసులో ఆ రాగాలను సృష్టించుకుని మనకివ్వడం జరుగుతుంది. ఒక కవి చక్కటి కవితని మనకు అందివ్వాలి అంటే ఆ లోపల ఉన్న ఆలోచనల్లో కవితల మథనం జరిగిన తర్వాత అప్పుడు మనకి ఆ కవితామృతాన్ని అందించడం జరుగుతుంది. ఆ మాటకొస్తే నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా మాట్లాడడానికన్నా ముందు నా లోపల ఆలోచనలు సాగర తీరాల్లాగా తరంగాల్లాగా నడుస్తూ ఉంటాయి. మీరు కూడా ఈ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు మీ మనసులో వేరే ఇంకో ఆలోచన నడుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మన మనసు లోపల ఒక ఆలోచనల ప్రవాహం ఉంది అని ముందు గమనించండి. అది రొండా బర్న్ చెప్పే మొట్టమొదటి పాయింట్. ఆ ఆలోచనలకి ఒక శక్తి ఉంది. మన మనసు లోపల అనేకమైన ఆలోచనలు గొలుసుకట్లాగా ఒక దాంట్లోంచి ఇంకోటి, ఇంకో దాంట్లోంచి ఇంకోటి, ఇంకో దాంట్లోంచి ఇంకోటి, అనేక 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 ఆలోచనల తరంగాలు ఒకదాని మీద ఒకటి అల్లుకుంటూ పోతూ అంతూ అదుపు లేకుండా, అంతూ పొంతూ లేకుండా, ఆది అంతము లేకుండా ఆలోచనలు ఒకదాని తర్వాత వస్తూ ఉంటాయి. ఇవి సాధారణమైన ఆలోచనలు కావని, మనం ఏ ఆలోచన అయితే అనుకుంటామో ఆ ఆలోచనే రేపటి రోజున మనకి కార్యరూపం దలుస్తుందని మన మనసు లోపల సబ్ కాన్షియస్ మైండ్, మన మనసు లోపలి పొరల్లో ఒక సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. ఆ లోపలి పొరల్లో మొట్టమొదటిసారిగా ఆలోచన బయటపడుతుంది, ఆలోచన పుడుతుంది, అది బయటికి కార్యరూపంలో కనిపిస్తూ ఉంటుంది. రొండా బర్న్ రచించిన ఈ పుస్తకం ప్రధానంగా మన మనసు లోపల పుట్టిన ఆలోచనకి ఒక శక్తి ఉందని, ఆ శక్తి ఒక ఆకర్షణ శక్తి అని, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అని, నువ్వు ఏమనుకుంటే అది అవుతావని. ఇవాళ కనుక నువ్వు రేపటి రోజు నాకు పెద్ద జాబ్ రావాలనుకుంటే అయి తీరతావని, ఒక మంచి అద్భుతమైన అందమైన భార్య రావాలి అవుతే అవుతుందని, పెద్ద ఇల్లు కావాలి అనుకుంటే అవుతుందని, డబ్బు రావాలి అనుకుంటే అవుతుందని, అంతెందుకు నువ్వు ఏమి అనుకుంటే అది అవుతావని ఈ లోపల ఉన్న ఆలోచనల ప్రపంచంలో అగ్నిని కనుక ఒత్తి వెలిగించినట్లయితే అది మహాకాంతి దీపం అవుతుందని, అసాధ్యాలు ఇక్కడ లేవని అన్నీ సుసాధ్యాలని ఎన్ని ప్రపంచవ్యాప్తంగా అలా మానవుడు అనుకున్న తర్వాత సాధించబడ్డాయో. ఉదాహరణకి చంద్రమండలంలో మానవుడు అడుగు పెట్టాలని ముందు అనుకున్నాడు, తర్వాత సాధించాడు. ఇలా అనేకమైనవి మానవ మనసుల్లో పుట్టిన ఆలోచనలు ఏ విధంగా కార్యరూపం దాలుస్తాయో, అసలు ఆ ఆలోచననే కనుక సక్రమంలో పెట్టుకుంటే, దాన్ని పాజిటివ్ సైడ్ కనుక తీసుకెళ్ళగలిగితే, దాని యొక్క అట్రాక్టింగ్ పవర్ ఏంటో అర్థం చేసుకోగలిగితే, దాని వెనకాల ఉన్న శక్తి ఏంటో తెలుసుకోగలిగితే, అప్పుడు ఖచ్చితంగా మనం ఒక మహోన్నతమైన జీవితాన్ని సాధించగలమని, మనం అనుకున్న డబ్బులు కూడా సంపాదించవచ్చని, కోటానుకోట్ల డబ్బులు కూడా సంపాదించవచ్చని చెప్పి నిరూపించిన రచయిత్రి రొండా బర్న్. ఆలోచన, ఆకర్షణ, ఈ 2 పదాలే రొండా బర్న్ సీక్రెట్ పుస్తకంలో ఉన్న రహస్యం.
ఆలోచనకి అట్రాక్టింగ్ పవర్ ఉంటుందని, లా ఆఫ్ అట్రాక్షన్. ఇంకొంచెం క్లోజ్గా చెప్పాలంటే మనం ఏమి అనుకుంటే అది అవుతాం. నిన్నటి మన ఆలోచనలోంచి ఇవాళ మనం పుడతాం, ఇవాల్టి ఆలోచనలోంచి రేపు మనం తయారవుతాం. మీరు ఏమనుకుంటే అది అవుతారు అంటుంది ఈమె. నిజమా? అవడమా? సాధ్యమేనా? ఆమె కొన్ని ఉదాహరణ కూడా చెప్తుంది. జెన్నీ అని ఒక అమ్మాయి, బాబ్ ప్రాక్టర్ అని ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన రచయిత ఉన్నారు. యు ఆర్ బోర్న్ టు రిచ్ అని లాంటి పుస్తకాలు రచించారు. అలాంటి పుస్తకాలను కూడా మనం ఫేస్ ద బుక్ కార్యక్రమంలో చెప్పుకుంటాం. ఈ అమ్మాయికి ఆ రచయితని కలవాలని కోరిక. ఎలా కలవాలి? రోజు నేను ఆయన కలిస్తే బాగుండు, ఆయన కలిస్తే బాగుండు, ఆటోగ్రాఫ్ తీసుకోవాలి, కలిస్తే బాగుండు, ఆటోగ్రాఫ్ తీసుకోవాలి. రోజు ఆమె ఆలోచనల్లో బాబ్ ప్రాక్టర్ని ఎప్పుడు కలుస్తాను, కలిస్తే బాగుండు, కలవాలి. ఓ రోజు ఆమె ఇంటికి ఒక పోస్ట్ వచ్చింది. చూస్తే ఈమె అడ్రస్ కాదు, అంటే ఈమెకు వచ్చిన ఉత్తరం కాదు, చూస్తే అది బాబ్ ప్రాక్టర్ అడ్రస్కి వెళ్ళాల్సిన లెటర్. అంటే తాను ఇంతవరకు ఏ రచయితనైతే కలుసుకోవాలని ఒక్కసారైనా అనుకుందో ఆ రచయితకు వచ్చిన పుస్తకం లేదా లెటర్ ఇదిగో ఇక్కడ ఈమెకి వచ్చింది. వెంటనే అది తీసుకుని ఆ రచయిత దగ్గరికి వెళ్ళి ఆ లెటర్లో ఉన్న కొరియర్లో ఉన్న పుస్తకాన్ని ఇచ్చి ఆయన కలవడం జరిగింది. ఆ విషయం రోండా బెన్ రాస్త్రీ ఏమంటారంటే, తాను అనునిత్యం పలానా వ్యక్తిని కలవాలి అని అనుకోవడం వల్ల ఈమె కలవడం జరిగింది అని. కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇది రైట్ అనిపిస్తుంది. యద్భావం తద్భవతి అని హిందూ మత గ్రంథాలు చెప్పినా, బైబిల్లో కూడా నువ్వు ఏది అనుకుంటే యాజ్ ఎ మ్యాన్ థింక్ ఇట్ లాంటివి చెప్పినా, బుద్ధుడు సహా ఏ ప్రపంచ సాహిత్యవేత్త అయినా తత్వవేత్త అయినా నమ్మకంతో ఒక విధమైన ఆలోచనతోటి మనం ఏదైనా సాధించగలము అని చెప్పినా, అది ఈ పుస్తకంలో ఈమె కొటేషన్ల రూపంలో, వివిధ రచయితలు సాధించిన విజయాల రూపంలో, వాళ్ళు తమ జీవితంలో అడుగులు వేసి సాధించిన వాటి రూపంలో చెప్పడం జరిగింది. చిన్న చిన్న కథలుగాను, చిన్న కొటేషన్లుగాను, లేదో ఒక వాక్యంగానో చెప్పిన అంశాలుగా మనకి ఇందులో కనిపిస్తాయి. అంత మాత్రమే కాదు, ఇందులో ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, నువ్వు ఆరోగ్యం పొందాలనుకుంటున్నావా? అనుకో పొందుతావు. నువ్వు ఆస్తి పొందాలనుకుంటున్నావా? అనుకో పొందుతావు. నువ్వు మంచి జాబ్ పొందాలనుకుంటున్నావా? అనుకో పొందుతావు. నువ్వు ఒక అందమైన చక్కటి ఇల్లు కానీ, కారు కానీ, ఈ ప్రపంచంలో ఎవరికీ లేని ఒక అద్భుతమైన ఆనందకరమైన జీవితం కానీ పొందాలనుకుంటున్నావా? సాధ్యమే. ఇక్కడ అనుకో, అక్కడ సాధ్యమే ఉంటుంది ఆమె. డబ్బు గురించి ఆమె చెప్పిన ఒక పాయింట్, రోజు మనం నాకు డబ్బులు రావాలి అని అనుకోవడం మొదలు పెడితే, అలా అనుకున్న ఆ అంశం ఎప్పుడు ఈ ఆలోచన అలా తిరుగుతూ ఒక కోరికల యాంటెన్నాలుగా ఆలోచనలు తయారవుతాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరు మాట్లాడుకుంటున్నా నీ మనసు మాత్రం మనీ వైపు వెళ్తూ ఉంటుంది. పాత బాకీవాడెవడో ఇప్పుడు కనిపించి నీ చేతిలో డబ్బులు పెడతాడు. లేదు, తిరగేస్తే మామూలుగా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకునే మాటల్లోంచి ఏదో కొత్త ఐడియా వచ్చి ఒక స్టార్టప్నో లేకపోతే నీదైన ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌నో తీసుకెళ్ళడం మొదలు పెడతావు. వన్ థింగ్ ఈజ్ ష్యూర్, నువ్వు మనసులో కనుక ఏదైతే కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా బాహ్య ప్రపంచంలో జరిగి తీరుతుంది అని ఈమె చెప్పడం జరుగుతుంది. మొదటి దశ డబ్బులు రావాలి, ఆస్తి సంపాదించాలి అనుకున్న దశ. సంపాదన అనే ఆలోచనల విత్తనాలు మొలకెత్తిన ఆలోచనల యాంటెనాలు విరిసిన ఆలోచనల నక్షత్రాలు వెల్లివేసిన ఒకానొక కాంతిపుంజంగా నీ యొక్క దేహము, మనసు, ఆత్మ ఉన్నాయి. ఈలోగా అంతా సంపాదించావు అనుకున్నదంతా. సాధారణంగా మానవుడికి ఒకటి దక్కిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ దక్కింది ఉంటుందో లేదో అన్న బెంగ స్టార్ట్ అవుతుంది. దక్కిన తర్వాత ఉంటుందో లేదో అన్న బెంగ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అంతకుముందు ఆస్తి రావాలి, సంపాదించాలి అనే ఆలోచన కన్నా డామినేట్ చేసే ఇంకో ఆలోచన మన మనసులోనే వస్తుంది. అదేంటి అంటే, ఈ ఉన్న ఆస్తి కానీ పోతుందేమో అన్న బెంగ. ఎప్పుడైతే
ఆస్తి రావడము అనే ఒక సంపాదించడం అనే ఆలోచనని డామినేట్ చేస్తూ పోతుందేమో అన్న ఆలోచన వచ్చిందో అప్పుడు ఏమవుతుంది అంటే క్రమంగా అవే ఆలోచనలు నీ మెదడులో అంతకుముందు ఆస్తులు సంపాదించడం మీద, లేకపోతే కనుక డబ్బు సంపాదించడం మీద, ఆరోగ్యం సంపాదించడం మీద, కీర్తి ప్రతిష్టలు సంపాదించడం మీద, మంచి పేరు సంపాదించడం మీద, అన్నిటికన్నా మించి ఒక విజయాల బాటలోకి వెళ్ళడం లాంటి వాటి మీద ఉన్న నీ మనసు కాస్త 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 క్రమంగా పోతాయేమో, ఇది పోతుందేమో, అది పోతుందేమో అనే ఒకానొక భయం జోన్లోకి వెళ్ళడం మొదలుపెట్టి ఇప్పుడు నీ మనసుకి ఆ భయం తాలూకు ఆలోచనలు నిండిపోయాయి కాబట్టి క్రమంగా అంతకుముందు వచ్చింది ఇప్పుడు పోతుంది. అదే ఆస్తులు పోగొట్టుకోవడం, అనారోగ్యాలు తిరిగి తెచ్చుకోవడం, లేకపోతే మరోటి లాంటి కారణాలు అని చెప్తుంది ఆమె. ఇక్కడ కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మళ్ళీ తిరిగి ఎప్పుడైతే ఒక ఆస్తి పోగొట్టుకోవడం లాంటివి జరిగిందో అదే మనసు మళ్ళీ ఇక నాకు ఆస్తి రాదేమో, నేను సంపాదించుకోలేనేమో అన్న భయమైనా ఉంటుంది. అదే భయం తాలూకు ఆలోచనలతో ఉంటే ఇంకెప్పటికీ జీవితంలో సంపాదన ఉండదు. అలా కాకుండా ఇంతకుముందు నేనే కదా సంపాదించాను అని గత విజయాల తాలూకు ఆలోచనలతోటి, పాజిటివ్ థింకింగ్ తోటి ఆటోమేటిక్గా మనసు నిండితే మళ్ళీ నీలో భాస్వరం మండుతుంది. అప్పుడు మళ్ళీ నువ్వు ఉన్నత పథం వైపు వెళ్ళడం మొదలు పెడతావు. ఆస్తులు సంపాదించుకోవడం కావచ్చు, ఇతరత్ర విజయాల బాట పట్టడం కావచ్చు జరుగుతుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే రావడమైనా పోవడమైనా, ఎదగడమైనా కుంగడమైనా, ఉంచుకోవడమైనా పోయించుకోవడమైనా, మొత్తం మీద నీ జీవితం తాలూకు ప్రతి అంశము అన్ని రకాలుగా మానవ సంబంధాలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, కీర్తి ప్రతిష్టలు కావచ్చు, అన్నిటికన్నా మించి జాబు లాంటివి కావచ్చు, నువ్వు ఇక్కడ అనుకుంటే అక్కడ సాధ్యమవుతుంది. ఇక్కడ కనుక నువ్వు నెగిటివ్గా అనుకుంటే అక్కడ నెగిటివ్ అవుతుంది. దీన్ని సబ్కాన్షియస్ మైండ్ అంటే లోపల ఒక ప్రపంచం ఉంది. ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఆలోచనల మొలకెత్తడం ఎలాగన్నది ఆలోచించమంటుంది. ఇంకా సింపుల్ చెప్పాలంటే నువ్వు ఏది కోరితే అది అవుతావు, ఏది అనుకుంటే అది అవుతావు, నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటావు. నువ్వు ఏ విధంగా నిన్ను నువ్వు రూపకల్పన చేసుకుంటే, ఫ్రేమింగ్ చేసుకుంటే, నిన్ను ఏ విధంగా మనసులో ఒక అందమైన ఊహా చిత్రాన్ని ఊహించుకొని రేపన రోజున నేను ఇలా ఉండాలి, ఇలాంటి అద్భుతమైన జీవితాన్ని పొందాలి అని నువ్వు ఎన్ని రకాలుగా నీ జీవితము అనే రాబోయే సినిమాని ముందే ఇక్కడ రిలీజ్ చేసుకుంటే అప్పుడు అది అద్భుతమైన సినిమా అవుతుంది. ఆ సినిమాలో నువ్వు విషాద పాత్రలు పెట్టుకుంటే నువ్వు విషాదమయ జీవితాన్ని పొందుతావు. రాబోయే రోజుల్లో నువ్వు ఒక బాహుబలి అవుతావని ఇక్కడ కనుక నువ్వు క్రియేట్ చేసుకుంటే నువ్వు బాహుబలి 3, 4 కూడా అవుతావని చెప్పే ఒక అద్భుతమైన పుస్తకం రొండా బర్న్ రచించిన ద సీక్రెట్. అప్పుడు బహుశా ఈ పాటికే మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి, సార్ బాగానే ఉంది, మీరు బాగానే చెప్తున్నారు, నేను ఆలోచించండి, ఆలోచిస్తే అవుతారట, ఏమనుకుంటే అది అవుతారట. మరి ఏమనుకుంటే అది అవుతారు అనుకున్నప్పుడు అందరూ కోరతారుగా, ఎందుకు కోరుకోం? అందరూ అర్జెంటుగా ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలని కోరుకుంటాం, అందరము అర్జెంటుగా ఒక అద్భుతమైన జీవితంలోకి వెళ్ళాలని కోరుకుంటాం, ఔటర్ రింగ్ రోడ్లో ఒక మంచి ఎకరం పొలం కావాలని కోరుకుంటాము, ఆ రాత్రికి రాత్రి వీలైతే ఒక 100 కోట్లు రావాలని కోరుకుంటాం. కోరుకునేవాడెవడు? మరి కోరుకున్నంత మాత్రాన మన జీవితంలో అన్నీ దక్కుతాయా? కోరుకున్నంత మాత్రాన మన జీవితంలోకి అన్నీ వచ్చేస్తాయా? ఇలా కోరుకుంటే అలా రావడానికి ఇదేదైనా ఒక ఏదో మంత్రదండం లాంటిదా? అంత ఈజీయా అని అనుకుంటున్నారా? అవును, కోరుకుంటే దక్కుతుంది. ఎటొచ్చి కోరుకునే విధానంలో కనుక లోపం ఉంటే ఫలితం కూడా లోపభూయిష్టంగానే ఉంటుంది. ఒక 3 దశలు చెప్తుంది. అడగడం, బలంగా అడగడం, నమ్మడం, బలంగా నమ్మడం, స్వీకరించడం, బలంగా స్వీకరించడం. 3 దశలు. అడుగు, బలంగా అడుగు, కోరికతోటి అడుగు, వాంఛతోటి అడుగు, ఈ దిక్కులు పిక్కటిల్లేటట్లు అడుగు. అది ఆమె చెప్తున్న మాట. అందులో ఒక అద్భుతమైన పుస్తకాన్ని కోట్ చేస్తూ ఆమె అంటారు, గడాడ్ అనే ఆయన ద ప్రూనింగ్ షియర్స్ ఆఫ్ ద రివిజన్ అని ఒక పుస్తకం రాస్తారు.
ఫేస్ ద బుక్ కార్యక్రమంలో ఓసారి నేను దాన్ని కూడా డిస్కస్ చేస్తాను. అందులో ఆయన ఏమంటారంటే, రాత్రి పడుకునే ముందు కళ్ళలా మూసుకొని దుప్పటి కప్పుకొని ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు చేసిన అన్ని సంఘటనల్లోనూ నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు చేసిన ప్రతి చర్యని ప్రతి పనిని గుర్తు చేసుకో. రాత్రి ఆ టైంలో నువ్వు మార్నింగ్ ఇలా జరిగి ఉండాల్సిందేమో, మార్నింగ్ అతన్ని 5 లక్షలు అడిగాను ఇవ్వలేదు, అది ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు ఆ 5 లక్షలు నాకు ఇచ్చేశాడు అని అనుకో. హిప్నాటిజంలో అనిపించవచ్చు, మంత్రంలా అనిపించవచ్చు, మహిమలా అనిపించవచ్చు, కానీ ఇది రహస్యం. అది మాత్రం గుర్తుంచుకో. రాత్రి పడుకున్నప్పుడు ఉదయం నాకు 5 లక్షలు వచ్చేసాయి, నాకు దక్కింది అని ఎప్పుడైతే నువ్వు అనుకోవడం మొదలుపెట్టావో, ఈ దక్కడము అనే ఆలోచన ఆల్రెడీ మనసులో పుట్టింది కాబట్టి రేపు ఎల్లుండో వారం తర్వాత 10 రోజుల తర్వాత నిజంగానే ఆ పని పూర్తవుతుంది. ఎందుకంటే ఏ పనైనా బయట జరగాలంటే ముందు లోపల పుట్టాలి కదా. ఎంత అద్భుతమైన లాజిక్ చూడండి. చాలా చిన్న లాజిక్ పట్టుకోవడంలోనే ఇక్కడ ఉంది. ఆమె ఇంకో మాట చెప్తారు, నమ్మండి. మనందరికీ ఉన్న అతిపెద్ద లోపం అదేగా. అంతా చెప్తా నమ్మం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మామూలు టాబ్లెట్ ఇవ్వడం కన్నా ఒక ఇంజెక్షన్ ఇస్తే త్వరగా జ్వరం నయమవుతుంది అనుకుంటాం. దాన్నే ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు మెడిసిన్లో. అలాంటివి చెప్తుంది ఈమె. ఏమంటారంటే, ఒకరోజట ఆమె అద్భుతం చిన్న కథ చెప్తుంది. ఒక అతను ఉన్నాడు, అతను ఒక చిన్న రాయి దొరికిందట. రాయిని ఇంట్లో పెట్టుకున్నాడు, చిన్న రాయి. దాన్ని ఎప్పుడు చూసినా ఆ రాయి వల్ల నాకేదో పాజిటివ్నెస్ వచ్చింది అని. అలా వాళ్ళ ఇంటికి ఒకసారి దక్షిణాఫ్రికా నుంచి ఒక అతను వచ్చాడట. ఏంటిది రాయి, ఎందుకు ఇది? ఏమో నాకు చాలా పాజిటివ్నెస్ ఇస్తుంది, చాలా ఆనందాన్ని ఇస్తుంది, చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఓహో. దక్షిణాఫ్రికా మిత్రుడు వెళ్ళిపోయాడు వాళ్ళ ఊరు. కొంతకాలం తర్వాత వాళ్ళ అబ్బాయికి హెపటైటిస్ వచ్చింది. అప్పుడు ఇతనికి ఉత్తరం రాశాడట, మీ ఇంట్లో ఒక రాయి చూశాను, అది ఆరోగ్యాన్ని ఇస్తుందన్నావు, వీలైతే ఒక 3 రాళ్ళు పంపించు అని. ఈయన పంపించాడట 3 రాళ్ళు. విచిత్రం ఏంటంటే వాళ్ళ అబ్బాయికి హెపటైటిస్ తగ్గిందట. చాలా ఇల్లాజికల్గా అనిపిస్తుంది మనకి. ఇది కేవలం ఒక ఇల్లాజికల్గా బలహీనతల మీదనో మూర్ఖత్వాల మీదనో దాడి చేసి వాళ్ళని క్యాష్ చేసినందుకు ఉపయోగించే ఒక మంత్రదండం లాంటిది కాదు, మహిమ లాంటిది కాదు. ఆకుపచ్చ రాళ్లను దేన్నో అమ్మడం ద్వారా చేసే ఒకనొక బిజినెస్ గురించి మాట్లాడట్లేదు రోండా అబ్బర్. ఆమె చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ నమ్మకం ఆ రాయిలో లేదు, ఆ శక్తి ఆ రాయిది కాదు, రాయిలో ఆ శక్తి ఉందన్న నమ్మకంలో, ఆ నమ్మకానికి పుట్టిల్లైన ఆలోచనలో, ఆ ఆలోచనకి పుట్టిల్లైన నీ మెదడులో, నీ మనసులో ఆ శక్తి ఉంది. అది అర్థం చేసుకో. బయట లేడు, లోపల ఉంది, అది తెలుసుకో. ఆ లోపల ఉన్న ప్రపంచంలో నువ్వు సృష్టించుకో. ఆ లోపల ఉన్న ప్రపంచంలో నువ్వు ఒక అద్భుతమైన ఈ ప్రపంచాన్ని సృష్టించుకో. ఆ ప్రపంచమే బయట కనిపిస్తుంది, అర్థం చేసుకో. అది ఆమె చెప్తున్నమాట. చాలా లాజికల్గా అనిపించే మాట, అప్పుడప్పుడు అది అర్థం కాకపోతే ఇల్లాజికల్గా అనిపించే మాట. నమ్మకం మీద ఎంత భరోసా పెట్టు. ఆమె ఇంకో మాట చెప్తారు, అన్నీ పాజిటివ్నెస్నే చూడు. ఎప్పుడైతే నెగిటివ్ చూసావో నీ మనసంతా నెగిటివ్ వెళ్తుంది. పాజిటివ్ చూడు. పాజిటివ్నెస్ని చూడడానికి ఆమె చెప్పిన ఒక అద్భుతమైనది ఏంటంటే, థ్యాంక్స్ చెప్పు అని. ప్రతి వ్యక్తికి, ప్రతి పనికి, ప్రతి విషయానికి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ చెప్తుంటే, ఈ పుస్తకం బాగుంది, థ్యాంక్ యూ. ఒక వ్యక్తి కాఫీ ఇచ్చాడు, థ్యాంక్ యూ. ఒక వ్యక్తి మంచినీళ్ళు ఇచ్చాడు, థ్యాంక్ యూ. ఒక వ్యక్తి అడ్రస్ చెప్పాడు, థ్యాంక్ యూ. ఒక వ్యక్తి సెల్ ఫోన్లో సిమ్ ఏదో వేయించి, థ్యాంక్ యూ. ప్రతి చోట థ్యాంక్ యూ అని చెప్తుంటే, నువ్వు ప్రజల్లో, వ్యక్తుల్లో కేవలం పాజిటివ్నెస్ మాత్రమే చూస్తున్నావు, నెగిటివ్ లేవు ఇంకా. అప్పుడు ఏమండి, మరి అవతల వ్యక్తి నెగిటివ్గా నాకు ఏదైనా పని చేస్తే అప్పుడేం చేయాలి అంటే, రోండా బార్ని ఏమంటారంటే, వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పు. నెగిటివ్ని కూడా పాజిటివ్గానే చూడు. అసలు నెగిటివ్ లేవనుకో, అన్నీ పాజిటివ్నే చూస్తున్నావు అనుకో. పాజిటివ్ని చూడడం అనే థ్యాంక్స్ గివింగ్ నేచర్, కృతజ్ఞతా భావము మనిషిని సకారాత్మక ధోరణి వైపు నడిపిస్తుంది అని చెప్తుంది ఆమె. ఇలా అన్నప్పుడు ఒక్క మాటలో చెప్పాలి అంటే, సింపుల్గా చెప్పాలి అంటే, నమ్ము, స్వీకరించు. నాకు దక్కింది అని అనుకోవడం మొదలుపెట్టు.
మామూలుగా చూస్తే ఇది కేవలం ఒక ఇల్లాజికల్ థింగ్గా కనిపిస్తుంది. కానీ లోతుగా చూస్తే దీపం ఇక్కడ ఉందనుకుందాం, దాన్ని కనుక మనం ముట్టుకుంటే కాలుతుందని తెలిసి ముట్టుకున్నా కాలుతుంది, తెలియక ముట్టుకున్నా కాలుతుంది. అలాగే ఏదైనా ఒక ప్రశ్నకి ఆన్సర్ ఒకటి రైట్ అయితే ఒకటేనే ఆన్సర్ తెలిసి పెట్టినా రైటే, తెలియక గెస్ చేసినా రైటే. ఒక ఆవిడుందట, పంచదార డబ్బా కారం డబ్బా, రోజు చీమలు పంచదార డబ్బాలోకి వెళ్ళిపోతున్నాయట. అప్పుడు ఆవిడ తెలివిగా ఒక విషయం ఆలోచించిందట, ఇలా అయితే లాభం లేదు అని పంచదార డబ్బాకేమో కారం డబ్బా అని పైన లేబుల్ రాసిందట. ఇకపై చీమలు వెళ్ళవేమోనని. వెళ్ళకుండా ఉంటాయా? లేబుల్లో లేదు, లోపల ఉన్న పంచదారలో ఉంది. బయట ఉన్న లేబుల్లో లేదు, లోపల ఉన్న మనసులో, ఆ మనసులో ఉన్న ఆలోచనలో ఉంది. అది అర్థం చేసుకోండి అని చెబుతున్న ఒక అద్భుతమైన పుస్తకం. నీ ఆలోచనల ప్రపంచమే నిన్ను మారుస్తుంది, ఆ ఆలోచనల ప్రపంచమే నిన్ను బయట ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే లోపల ఉన్న ఆలోచనే. దాన్ని ఆమె చివరగా ఏమని చెప్తుందంటే, జాక్ క్యాన్ఫీల్డ్ రచించిన ద లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఈ పుస్తకాన్ని కోట్ చేస్తూ, ముఖ్యంగా ఈ రచయితని కోట్ చేస్తూ రెండో బర్న్ చెప్పిన మాట ఏంటంటే, మనము ఎప్పుడైనా ఒక రోడ్డు మీద కనుక వెళుతూ ఉంటే, ఆ రోడ్డు మీద వెళుతున్నప్పుడు కారు హెడ్లైట్స్ చీకటిగా ఉన్నప్పుడు ఒక 10 అడుగుల 20 అడుగుల వరకు కనిపించవచ్చు వెలుగు, ఆ తర్వాత చీకటి. కానీ నువ్వు ముందుకు వెళుతూ ఉంటే చీకటి పారద్రోలబడుతుంది, ఆటోమేటిక్గా వెలుగులు మాత్రం ముందుకు వెళుతూ ఉంటాయి. అలా జీవితంలో ఆ వెనకాల ఉన్న చీకటిని చూడకు, ఈ కనిపిస్తున్న వెలుగుని మాత్రమే చూడు. దాన్నే మార్టిన్ లూథర్ కింగ్ అంటారు. అది ఈ పుస్తకంలో చెప్పింది. ఒక్కో అడుగు ముందుకు వెళ్ళు, 1000 అడుగులు వెళ్ళడానికి ముందొక మొదటి అడుగే కారణమవుతుంది. ఎన్నో అడుగులు వేయడానికి గురించి ఆలోచించద్దు, అడుగులు వేసుకుంటూ వెళ్ళిపో. ఆలోచనని ఒత్తిగా వెలిగించు. నీ యొక్క మొత్తం లోపల ప్రపంచంలోనే బాహ్య ప్రపంచం అంతా ఉందని గుర్తుంచుకో. నీ యొక్క మొత్తం జీవితానికి కర్త, కర్మ, క్రియ ఎవరంటే, సృష్టికర్త ఎవరంటే, స్థితి లయకారులు కూడా ఎవరంటే, అనుభవించేది దాన్ని సృష్టించేది కూడా ఎవరంటే నువ్వు మాత్రమే. పాజిటివ్ని మాత్రమే మాట్లాడు, ఆలోచనల్ని పాజిటివ్గా పెట్టుకో, ఆ ఆలోచనలతోటి అట్రాక్ట్ చెయ్యి. లా ఆఫ్ అట్రాక్షన్ తోటి నువ్వు ఏది కావాలంటే, ఎవరు కావాలంటే, ఎప్పుడు కావాలంటే, ఎంత కావాలంటే, ఏ మోతాదులో కావాలంటే సాధించవచ్చు, నీ జీవితంలోకి ఆహ్వానించవచ్చు అని చెప్పే పుస్తకమే రెండో బర్న్ ద సీక్రెట్ అనే పుస్తకం. మరో ఎపిసోడ్లో మరో పుస్తకంతో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.